ఏదైతే బీసీ సంఘాల పిలుపు మేరకు ఇటు కార్యక్రమానికి విచ్చేసిన వివిధ కుల సంఘాల అధ్యక్షులకు మరియు బీసీ సంఘాల నాయకులందరికీ కూడా నా యొక్క నమస్కారం. మన రాష్ట్ర బీసీ కుల సంఘాల తరపున ఏదైతే 14వ తారీఖున బంద్కు పిలుపునిచ్చిల్లో అట్టి కార్యక్రమం కొరకు మనం అందరం కూడా విశేషంగా కృషి చేసి దాన్ని విజయవంతం చేయడం కొరకు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రకటించినప్పుడు దానికోసం జీవో నెంబర్ 9 ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిండ్రు. దానిలో భాగంగా స్థానిక సంస్థల ఎలక్షన్కు గవర్నమెంట్ రిజర్వేషన్లను ప్రకటిస్తూ గవర్నమెంట్ ఎలక్షన్ పోవడం జరిగింది. దాన్ని నిలుపుదల చేయడానికి అగ్రకులాల వాళ్ళు హైకోర్టులో కేసు వేసి దాన్ని స్టే ఆర్డర్ తేవడానికి వాళ్ళు తృప్తి పడిండ్రు. దీని ద్వారా మనము అంటే బీసీలము రాష్ట్ర జనాభాలో 58% ఉన్న మన బీసీలందరికీ కూడా అన్యాయం జరిగింది. కాబట్టి దీన్ని నిరసిస్తూ ఏదైతే మనం అనుకున్నామో 14వ తారీఖు నాడు మనందరం కూడా ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీరందరూ కూడా మన బీసీలందరూ కూడా తరలి రావాలని కోరుకుంటున్నాము. జై తెలంగాణ. ఏదైతే మొన్న చూసినామో ఈ బీసీ దాని గురించి రిజల్ట్ ఏమొచ్చిందో దానికి ప్రతిఫలంగా మనం ఏం లేదు కనుక మనం ఇప్పుడు 14వ తారీఖు నాడు ఈ మహాధర్నా చేయాలి. ధర్నా పురస్కరించుకొని అందరూ బంధుకు పిలిపించినాం. అందరూ ప్రతి ఒక్క బీసీ దీనికి ముందుండి ఈ ధర్నాను ఈ బంధువులు మనము కొనసాగించాలని కోరుకుంటూ జై తెలంగాణ.